ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా 75 నుంచి 80% తగ్గిపోయింది. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో హోటల్స్లో వంటకాల కోసం కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. గ్యాస్ సంక్షోభం దేశంలోనే ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబైలతో పాటు హైదరాబాద్లో కనిపిస్తోంది. హైదరాబాద్ హోటల్స్లో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దేశంలో గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ షాగౌస్ హోటల్లో కూడా గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి మీదనే ఒక వంటలు చేస్తున్నారు. షాగౌస్ హోటల్ లకిడి కప్పుల్లో ఉన్నటువంటి హోటల్లో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో గ్యాస్ కొరత కారణంగా, కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా వీళ్ళందరూ కూడా ఒకవైపు రంజాన్ ఉన్న నేపథ్యం, సో మరోవైపు రెగ్యులర్గా ఇక్కడ బిర్యానీ షాగౌస్ అదేవిధంగా మిగిలిన రెస్టారెంట్లలో బిర్యానీ ఎక్కువగా హైదరాబాదీలతో పాటుగా తెలంగాణలోనే ఎక్కువగా తింటుంటారు కాబట్టి సో వారికి అందరికి కూడా ఖచ్చితంగా సమయానికి బిర్యానీ అందించేలాగా, సో ఆర్డర్స్కి సమయానికి బిర్యానీ ఇచ్చేలాగా కూడా ఈ యొక్క గ్యాస్ కొరత ఉన్నప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్లో చూస్తున్నాం. సో ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే ఈ యొక్క బిర్యానీ అదేవిధంగా కర్రీస్ కూడా వండుతున్నారు. సో అసలు ఇక్కడ కొరత ఇంకా మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సో కట్టెల పొయ్యి మీద వీళ్ళు వండుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి ఏంటి అనే విషయం పైన కూడా ఒకసారి మాట్లాడదాం. షాగౌస్లో వంట చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, షెఫ్ ఉన్నారు, మాట్లాడదాం. సో గ్యాస్ కొరత ఎక్కువగా ఉన్నది, సో గ్యాస్ దొరకడం లేదు, కట్టెల పొయ్యి మీదనే మీరు ఇక్కడ వండుతున్నారు. సో మరి గ్యాస్ మీద వండినప్పుడు కట్టెల పొయ్యి మీద ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నది, కట్టెలు కూడా దొరుకుతున్నాయా, దొరకట్లేదా, ఎట్లా ఉంది అసలు? కట్టెలు దొరుకుతాయండి, కట్టెలు కదా ఇబ్బంది. గ్యాస్ మీద ఉంటే గ్యాస్ కానీ చాలా ఇబ్బంది ఎక్కువ. ఇది అసలు ఎవరు నుంచోలేరు. ఇప్పుడైనా ఎండాకాలం బట్టి రంజాన్ వాటి మేము బిర్యానీ స్టార్ట్ అవ్వదు, చాలా దూరం నుంచి వస్తారు మా దగ్గరికి. సాగో రెస్టారెంట్ మా దగ్గర ఎక్కడి నుంచి దగ్గర నుంచి వస్తారు. వాళ్ళ కోసం ఎలా కొంచెం లేట్ అయినా పర్లేదని చేస్తున్నామండి కట్టెల పొయ్యి మీద. అంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది, మేము ఇక్కడ ఒక 5-10 నిమిషాలు నిలబడుతుంటేనే మాకు ఇబ్బంది అవుతుంది, కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. సో మీరు మరి దాదాపుగా గంటల తరబడి ఇక్కడ ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఉంది కదా, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? మీరు చేయగలుగుతారు, వేరే వాళ్ళైతే కొత్త వాళ్ళు చేయగలుగుతారు ఇక్కడ? అంటే మేమైతే కొంచెం పాత ఒక 10 సంవత్సరాల కింద మాకు అలవాటు ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. కొంచెం ఇప్పుడు వచ్చిన పిల్లలు అయితే చేయను అంటున్నారు, వెళ్ళిపోతా అంటున్నారు. మళ్ళీ అది ఇంకా అదే చూడాలి. మేము మెయిన్ ప్రాబ్లం అదే, పిల్లలు చేయను అంటున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు గ్యాస్కి అలవాటు అయిపోయారు. 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు గ్యాస్కి అలవాటు అయిపోయారు. గ్యాస్కి అలవాటు అయినప్పుడు ఎందుకు మేము ఎట్లా ఉంటుంది ఉంటారా, చేయలేరు. మనకి గ్యాస్ మీద వండినప్పుడు ఎంత టైం పడుతుంది, కట్టెల పొయ్యి మీద వండినప్పుడు ఎంత టైం పడుతుంది? ఇది కట్టెల పొయ్యి మీద ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుందా, గ్యాస్ మీద వండినప్పుడు ఎక్కువ టైం పడుతుంది? గ్యాస్ మీద కట్టెల పొయ్యి మీద టైం పడుతుంది. ఓకే, గ్యాస్ మీద టైం పట్టదు. రెడీమేడ్ కదా, చాలా ఫాస్ట్ అయిపోతుంది. మేము ఎంత కస్టమర్లు ఉన్నా మేము సప్లై చేయగలం. దీని మీద చేయలేకపోతున్నాం ప్రస్తుతానికి అయితే. అంటే అలవాటు కొంచెం బాగా తక్కువైపోయింది కదండి, బాగా అలవాటు తగ్గిపోయింది. అవి పిల్లలు కూడా ఇప్పుడు అలాంటి పిల్లలు లేరు ప్రస్తుతానికి మా దగ్గర, అందరూ కొత్త పిల్లలే. అసలు పొయ్యి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం పిల్లలు అయితే. ఓకే, చూస్తున్నాం కదా వీళ్ళందరూ కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ కొరత ఉన్న కారణంగానే మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. కట్టెల పొయ్యి మీద కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎండాకాలం బాగా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. సో గ్యాస్ మీద వండడం అలవాటైన మాకు కట్టెల పొయ్యి మీద వండుతునేసరికి ఇబ్బందులు తలెత్తుతున్నారు. ఒకళ్ళు షెఫ్ ఉన్నారు, షెఫ్తో మాట్లాడదాం. సో ఇక ఏంటండి గతంలో గ్యాస్ పొయ్యి మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో వండేవారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు కాబట్టి సో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎండాకాలం కాబట్టి సో ఈ ఎండలో కూడా మీరు పనిచేస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? మాకు 1 నెల వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మంట, ఎంట మంట, మళ్ళీ కింద మంట. ఈ ఏడికి మేము తట్టుకుంటాం 1 నెల మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మాకు 11 నెలలు మళ్ళీ మాకు సెలవు ఉంటుంది. ఇది ఓన్లీ హలీం మాత్రమే. ఇది హలీం ప్రతి సంవత్సరము కట్టెల పొయ్యి మీద అవుతుంది, బిర్యానీ మాత్రం గ్యాస్ మీద అవుతుంది. హలీం కట్టెల పొయ్యి మీద వండుతున్నప్పటికీ బిర్యానీ కూడా కట్టెల పొయ్యి మీదనే వండుతున్నారు కదా, ఇబ్బందులు ఎలా ఉంటున్నాయి? ఇక ఇదే ఇబ్బందులు, ఇక చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి టేస్ట్ బాగుంటుంది, బిర్యానీ చాలా బాగుంటుంది కట్టెల మీద వండితే. హలీం కూడా బాగుంటుంది టేస్ట్. కట్టెల పొయ్యి మీద వండితే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి హోటల్ రెస్టారెంట్లలో ఉన్నటువంటి ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, కానీ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. సో ఇక మిగిలిన చూస్తే హాస్టల్స్ ముఖ్యంగా
ఇటు ఐటీ కారిడార్లో ఉన్నటువంటి హాస్టల్స్ కూడా మూసివేసే పరిస్థితి ఏర్పడింది. సో వారు కూడా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి హాస్టల్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన చేసింది. సో ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత మాకు ఎక్కువగా ఉంది. దానికి గల కారణం ఇటు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగానే ఈ కొరత ఏర్పడిందని కూడా నిపుణులు చెప్తున్నారు. సో రానున్న రోజులలో మరింత కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఈ కొరత రాకుండా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ సో ఇలాంటి కొరత లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి సో ప్రస్తుతమైతే హైదరాబాద్లో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో రాజు న్యూస్ మీ ముందుకి తీసుకొచ్చింది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు, రాజు న్యూస్, హైదరాబాద్.